ఇప్పటికే రైతాంగం మంచి రేట్లు లేక ఎక్కడ కొనేవాళ్ళు లేక గతంలో 10,000 రూపాయలు కొనిన కందులు ఈ రోజు 5,500 కొంటున్నారు. పక్కన కర్ణాటకలో 8,500 కొంటున్నారు. అలాగే మిరప ఈ రోజు 11,000 కూడా అడిగేవాళ్ళు లేడు, 8,000 కూడా కొనేవాళ్ళు లేరు. గతంలో 25,000 24,000 వరకు పోయిన విషయాన్ని కూడా గమనించాలి. పత్తి జొన్న కూడా కొనేవాళ్ళు లేని పరిస్థితి. జొన్నలు ఇలాంటి పరిస్థితుల్లో మీరు రైతాంగానికి ఏదైతే మనము ఎంఎస్పీ సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పీ ఇచ్చినామో దాన్ని విలువకు కొనాల్సిన బాధ్యత మన ప్రభుత్వం పైన ఉంది. దాన్ని కూడా వీళ్ళు విస్మరించి ఎక్కడో ఒకటో 2 దగ్గరలో పర్చేజ్ చేసి మేము కొంటున్నాం, ప్రొక్యూర్ చేస్తున్నాం అని చెప్తున్నారు తప్ప అది వాస్తవంలో అక్కడ జరిగే పరిస్థితి లేదు. సభ దృష్టికి తీసుకుని వస్తున్నా. తప్పకుండా వ్యవసాయ మంత్రి గారు నేను ఏదున్నా కూడా తీరుస్తానని చాలాసార్లు చెప్పడం జరిగింది. ఆ వైపు మీరు చర్యలు తీసుకోవాలని ఆయన కూడా కోరుతున్నా. అలాగే స్వయాన ఇంతకుముందు చర్చ జరిగింది ఎక్సైజ్ దాంట్లో. ముఖ్యమంత్రి గారు ఎక్కడ జరిగినా ఎక్కడ బెల్ట్ షాపులు ఉన్నా ఇమ్మీడియట్ గా ఫస్ట్ టైం వార్నింగ్ ఇస్తాం, సెకండ్ టైంకి దాన్ని రద్దు చేస్తామని చెప్తున్నారు. ఆ లెక్కలు వస్తే రాష్ట్రం